If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. పోయి ఇచ్చి రావాలి. అవును, పొట్టి విని తత్తది, అది మనకు 4000 ఇవ్వాలి. తీసుకో. తీసుకుంటా పో. సరే కాదు, అందరికి శతనం చెప్పే బల్లి తనవే కుడిదల పడ్డట్టు ఇప్పుడు మంచిగానే సరే అంటావు. మళ్ళీ ఇట్లా మర్చిపోయినావనుకో నీ బూరు వీకి చారుగాత తాత. ఏమనుకుంటాను? నేనేం మర్చిపోను కానీ నువ్వు నా గాయత తెలియదా? హలో, ఈ మతిమార్పోడు నన్ను నేను పెళ్ళామనుకుంటాడు కావచ్చు. అయ్యో బావా, నేను వినితను అక్కలేదా? మీ అక్క ఇక్కడ ఎందుకుంటదే, వాళ్ళ అత్తగారి ఇంటిగా ఉంటది కానీ అన్నం పెడుతురా, ఆకలి అవుతుంది. నీ ఫోన్ బావ ఒకసారి. ఇగో చూడు, నేను నీ పెళ్ళాంటి రాదు పక్కింటావు. నీగో మీ భార్యకి. అయ్యో వినీత, సారీ, ఏమనుకోకు, నేను నా పిల్లవనుకున్నా. సరతి బావా, అక్క 4000. చెప్పింది చెప్తాగు. చెప్పింది చెప్తాగు. అదిదా సార్. ఇగో పో. సరే పోతాన్నా. వీళ్ళకి నేను పైసలు ఇచ్చేది ఉంటే వీడే నాకు పైసలు ఇచ్చిడు. వీని పెళ్ళం వచ్చి పైసలు ఇవ్వలేదని అడిగితే నేను ఇచ్చిన మతిమర్పోడు ఏడబెట్టిండు అని చెప్తా. 4000 వచ్చినాయి. ఇగో విని తెచ్చి పైసలు ఇచ్చిందా? మరి నువ్వు పైసలు నువ్వేనా మతి మరిపోకపోవడం? పైసలు ఇచ్చిందా లేదా? మనమే ఆమెకు 4000 ఇవ్వాలనుకొని బీరువాకి వెళ్ళి తీసిచ్చిన. ఏంటి బాబన్న, ఇంకోసారి బీరువాకి వెళ్ళి తీసిచ్చిన. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆహా, తమరికి అట్లా అర్థమైందా? ఎన్నిసార్లు చెప్పినా గంగలో ఎన్నిసార్లు మునిగినా కాకి అంశ కాదన్నట్టు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారవు కదరా. అవును, అది పైసలు ఎందుకు కొనమైంది? అదైతే మళ్ళీ గిట్ట రాని దాన్ని 4 దాన్ని 3 కోసారి ఎత్తా. ఇగో ఓ ఆన్మర్కులాడా, నోటితో చెప్తే మర్చిపోతానని ఇగో చిట్టిగా ఇచ్చి రాసిన. పోయి దుకాణం పోయి సామాన్లు తెపో. సరేనే, అగ్గులు ప్యాకెట్ చేసుకొని పోతా. ఆయన తీసుకోకుండా పోయో మరి పో. ఇగో దుకాణం పోయేస్తానే. ఎక్కడో కొడుతుంది సీనా. అలా సామానేది ఊపుకుంటా పోతాను. అది అంగులు ప్యాకెట్ వేసుకోగా చిట్టి సెల్ఫులో పెట్టి మర్చిపోయినే. అవునా, నిజమా? నేను అనుకుంటానే ఉన్నా, నువ్వు ఇటువంటి మంచి పనులు నువ్వే ఎత్తావు, నీతోనే అవుతుంది అదంతా. అయ్యా, పనిగండ మేస్త్రి ఇల్లు కడితే కుక్క దొక్క తాకి కూలిపోయిందట. ఎట్లరా నీతోని మతిమారి మొక్కల కట్ట ఇట్లా మర్చిపోతావని చిట్టి రాసి ఇచ్చినా కదా, ఏడగట్టు కాలమంటావు. ఇప్పుడు ఏమైంది? మళ్ళా పోతుంది. పోతావు పో. మతి మరపు మొఖంలో చెప్పు, ఊకే మర్చిపోవడం మళ్ళా పోతాను. చిట్టు పట్టుకపోతానా? అన్ని చూసి పట్టుకరా, మళ్ళా మర్చిపోయావు. సరే, చీపురు కట్టి తిరుగుతుంది చెప్తారా? ఏమైంది మళ్ళా? పర్సు మర్చిపోయినే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పర్సు మర్చిపోయినావా? ఎన్నిసార్లు చెప్పాలి? ముఖం మంట తీసుకుంటా
పోతాగు. ఎన్ని తల్లినా రేపురావు నువ్వు. ఇగో నీ బట్టలు తర్వాత వేసుకుంటూ గానీ ముందు నా చీరలు చేయి. అరే పెట్టు చేస్తా గాని. ఒక్కనాటి భాగవతానికి మూతి మీసాలు కొరిగించుకున్నట్టు మర్చిపోవు ఆయన కాలబెట్టావు. బాగానే చేస్తాను విసిరి గాని. నీ ఎటు పోతానే కాలు పెట్టడానికి? నేను ఈయన ఉంటా, నువ్వు పో. సరే సరే మంచిగా చెయ్యి. సరే పో. అయ్యో అయ్యో షర్ట్ అంతకి నాశనం చేస్తాను కోతులు. ఇక మనిషి ఏంటిదే? ఆ జామ చెట్టు ఎక్కి కోతులని నాగం చేస్తారు. బట్టి రాపో. కోతులు పాడగాను ఎక్కడెక్కడ వచ్చి మా ఇంటికి వస్తాని. పోయినాయా? పైన ఎన్నో పెట్టినా. ఆగు. అంతేదో కమిరిపోయిన వాసన వస్తుంది. నీకేం వాసన వస్తుంది? నీ కజ్జి పాడైతలేదా? అయ్యో మర్చిపోయింది, చీర కాస్తాను కావచ్చు. నువ్వు పిలిచినాకంలా చీర మీద ఇస్త్రీ పెట్టి పెట్టొచ్చిన. చీర మీద ఇస్త్రీ పెట్టి పెట్టొచ్చిన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయ్యో నీ నల్ల మొక్కల్లో మండవాడ కదరా. అయ్యో 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 బంగారు మసడు చీర కాడబెట్టావు కదరా. నీ కళ్ళ మండవాడ. ఇది మా అమ్మ ఎంతో ప్రేమగా కొనిచిన చీరరా. ఇన్ని రోజులు భద్రంగా దాచిపెట్టుకున్నా. నువ్వే కాదే కోతులు వచ్చినాయని పిలిచినావు. ఆగం ఆగంలా చీర మీద ఇస్త్రీ పెట్టి పెట్టి మర్చిపోయి వచ్చిన. బంగారు మసడు చీర బూడిద పని చేసినావు కదరా. నేను ఇట్లా కాదు ఇస్త్రీ పెట్ట నీకు పెట్టాడు. ఆఫీస్కి ఎట్లా కూడా ఏమో బాగా వేసింది. నాలుగంతి నువ్వు చేసిన దానికి వెనక కాదు, నేను ముంగడ కారవాలి. ఇంకా సరే పో. చూసుకొని బా. A few moments later. ఈ తవ్వ మొత్తం తిరిగిన అక్క రాకపోయి వచ్చిన. నా ఇల్లు దొరకలే. ఇటు పోవన్నా ఇటు పోవన్నా. పొట్టి మొక్క పోడు నెత్తికోకుండా నిలబడ్డాడు. ఏందటు ఇటు అయితే పోతా. మనిషి ఇట్లా గడిపోతానవేంది? ఇది నా పిల్లం వాయిస్ ఉన్నట్టుందిరే. మన ఇల్లు అటే ఉందని పోతానే. ఇంకా నయ్యం నేనే అనుకొని పక్కింటి పిల్లని దగ్గర పోలే. అబ్బా సిగ్గుపడతానవా? నీ సిగ్గు దగ్గర మొక్కల చీపురు కట్టేసి తొక్క నడు సక. నిన్ను ఎంత తిట్టినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. నడు. ఏంది ఇక్కడ అనుకున్నావేందే? ఏడవనుకోవాలి మరి. మొగుడు పిల్లలు ఒక్క కాడ వండుకుంటే మంచిగా ఉంటది. నువ్వు వాళ్ళ నీ బెడ్రూమ్ వండుకుంటే ఎట్లుంటది? ఏడవండుకుంటే ఏమున్నదిలే. గట్లంటానవేందే? గట్లంటానవేందా? ఎతి సుతు లేనోడు అర్ధరాత్రి లేచి అవ్వా అని అరిచినట. గట్లున్నది నీ కథ. రాత్రి ఇద్దరం కలిసి పండుకుంటామాయే, అర్ధరాత్రి లేచి మంది తలుపులు కొట్టబడుతుంది. వాళ్ళ ఇంటి మీదకి వచ్చి నా ఇజ్జత్ మనం తీస్తాను. నిన్ను చేసుకొని ఏ సంతోషం లేదే సుఖం లేదు నాకు. నీ మొక్కర్ల మన్నువాడా. నేనేమన్నా కావాలని తెస్తానా? మన బాత్రూమ్ బయట ఉండే పోయొచ్చినాక మా నీళ్ళు అనుకో పక్కింటి డోర్ కొడతానా అంతే. గంతేనట గంతే. పెంట ముఖంలో కట్టే మంది డోర్లు కొడితే ఊకుంటారా? పైన తిప్పిది అంటారు మందంతా. తెల్లరాక తిట్టుకుంటా కూర్చుంటావా అనే దా పనుకుందాం. నువ్వు రమ్మని మంచిగానే చెప్తావు. మందందరూ వచ్చి నన్ను పట్టుకొని తిడతాండ్రు. నీకు కావాలి ఇన్నే పడుకుంటా. నేను పోయి పడుకోబా. సరే పంట మతి మరి మొక్కపోడా గడ్డాడి పోతాను. ఇల్లు గిట్టున్నది. ఎవరు? నేనే పిల్లగా వదినాను. సిరుందేమో చక్కెర పెడతాదని వచ్చిన. సిరి లేదు వదినే, నీ అత్త నాకు నేను పెడతా.
ఓ కొడుకు ఏం నన్ను ఉరుకుతుంది? ఓ వదినే, ఓ వదినే. నన్ను చూసుకుంటుంది. ఓ వదినే ఆగు. వీనికేం పుట్టింది ఇట్లా బట్టలు లేకుండా పోతాడు ఎందుకు ఉరుకుతాను ఈ బట్టలు లేకుండా మానం తక్కువడా ఏమైంది అక్కెందుకు ఉరుకుతాంది ఆమె నువ్వెందుకు ఉరుకుతాను అని ఇంటికి వచ్చి ఏమో పెట్టు అన్నదే. నేను పెడతా అనేసరికి ఆమె ఉరుకుతాంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ పొట్టి పడకవు ఏం పెడతాను రా ఈ మతి మార్పంతో చచ్చిపోతానా గుర్తు చేసుకొని చెప్పురా రాగే అది కత్తలేదు. అదే చక్కెర. అవునే ఆమె నన్ను చూసి ఎందుకు ఉరుకుతాందే? ఎందుక నువ్వు ఫ్యాషన్ షోలో సగం సగం బట్టలు వేసుకున్నట్టు ఇట్లా తొడలు కనిపించినట్టు వేసుకుంటే ఉరకదా మరి చూసి ఆమె గందుకే నాన్న ఉరికింది భయపడి. అవల మొక్క కూడా బట్టలు ఉన్నాయా లేవా సోయి లేకుండా బతుకుతాను కుక్కలు చూస్తే తొడలు వీక్తాయి నడు ఇంటికి. హలో అన్న, ఏడున్నావు? నేను పని మీద బయటకు వచ్చిన తమ్మి. నేను కూడా పని మీద మీ ఊరికి వచ్చిన అన్న. ఇంటికాడ ఉన్నావు కావచ్చు అనుకున్నా. ఇంటికాడ లేను, ఇంటికాడ వదిలి ఉన్నది పో తమ్మి. సరే, ఈ గేటు ముందటనే ఉన్నా నేను. ఏం కాదు పో, ఇంట్లో వదిలి ఉన్నది పో. సరే అన్న. వదినే, ఓ వదినే ఉన్నావా? అయ్యో నువ్వు పిల్లగా ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాను వదినే. పారాయణ లెక్క గిన్నె ఉండవేంది రైట్ లెక్క. సరే పావాలి. ఈడెవడు నా పిల్లలతో ఉన్నాడు? ఎవడా ఈడు? ఎప్పటి నుంచి నత్తంది బాగోతో? ఏం మాట్లాడుతున్నావా? నన్ను బుద్ధి ఉందా? ఎవరా నీకన్నా ఇక్కడ చూస్తున్నాడు? దొంగ మొహం దానా నన్నే మోసం చేస్తావా? అన్నా నీకు తెలివి ఉన్నదా? ఇంత ముందే ఫోన్ చేస్తున్నా కదా. ఇగో ఈ ఫోటోలు చూడు. ఇది కాదా నీ తమ్మునేనే? అయ్యో తమ్మి నువ్వు ఆరా? నీ గిద్దా తెలివి ఉన్నదా నీకు? సారీనే తప్పైంది. అరే పొట్టి రమేష్ రా ఈ మొహానికి నీ చేసుకున్నాడు ఎక్కువ అంటే నన్నే అనుమానిస్తావురా? పోతున్నారో రంగా పోయి వస్తారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి గుట్టుంది. బాయ్.